వెల్కమ్ టు జీవీ న్యూస్. విద్యానగర్ కాలనీ 11వ వార్డులో బ్యాట్ గుర్తు విజయం సాధిస్తుంది. మల్లెపల్లి జగన్ కాంగ్రెస్ పార్టీకి బ్యాట్ గుర్తుతో గెలిచి తగిన గుణపాఠం చెప్తా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మల్లెపల్లి జగన్ సీనియర్ లాయర్ 11వ వార్డులో ముమ్మర ప్రచార యాత్ర నిర్వహించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఓటర్లు నాకు దేవుళ్ళు. విద్యానగర్ అంటే విద్యావంతులు, ఉద్యోగవంతులు, విశాల మనసు కలవారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 11వ వార్డు నుండి పోటీ చేస్తున్నా. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. విద్యానగర్ను మరింత అభివృద్ధి దిశగా మార్చుతాను అని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే విద్యానగర్ కాలనీ ఎడ్యుకేషన్ హబ్ ను, విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా న్యాయవాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా అధ్యక్షుడు స్థాయికి ఎదగడం జరిగిందని గుర్తు చేశారు. పార్టీకి నా శక్తి, చెమట, రక్తం దారపోసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారిని టికెట్లు ఇచ్చి మాకు అవమానం చేశారు. విద్యానగర్ కాలనీ వాసులు ఆదరిస్తే అభివృద్ధి పనులు ముందుంటూ విద్యానగర్ కాలనీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని సవాల్ విసిరారు. విద్యానగర్ కాలనీ వాసులు భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారని, గెలిచిన తర్వాత విద్యానగర్ ను ఆదర్శ నగరంగా మారుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ప్రజలు ఈ విద్యానగర్ కాలంలో నివాసం ఉంటున్నారు. ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో మరి నేను స్వతంత్ర అభ్యర్థిగా 11వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే ఈ విద్యానగర్ను మరింత సమగ్ర అభివృద్ధి దిశగా నేను మరి ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తావు. ఈ యొక్క విద్యానగర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా, ముఖ్యంగా ఈ యొక్క కాలనీలో మరి ఎడ్యుకేషన్ హబ్ను ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా విశాలమైనటువంటి రోడ్లు, విద్యుత్ శక్తి, నిరంతరాయ విద్యుత్ శక్తి, డ్రైనేజీ, దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తూ, మరి నేను ఈ ఎన్నికలకు ముందు గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో న్యాయవాదిగా సేవలు అందిస్తూనే, అదేవిధంగా ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలుగా మరి కార్యకర్త స్థాయి నుండి జిల్లా అధ్యక్షుల స్థాయి వరకు పనిచేయడం జరిగింది. నా యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీకి నా శక్తిని, నా చెమటను, నా రక్తాన్ని ధారపోసి 20 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేయడం జరిగింది. మరి అనేక సంవత్సరాలు మరి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి మరి బలోపేతం కోసం, అనేక ఎన్నికల్లో బలోపేతం కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది. అయినా మరి యొక్క ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి, పార్టీలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చి మాలాంటి మరి కార్యకర్తలను అవమానించి నిర్దాక్షిణ్యంగా గెంటి వేయడం జరిగిందని సందర్భంగా పత్రికా విలేకరుల సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఓటర్ మహాశయులు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈరోజు త్యాగాలకు మరి విలువలేనటువంటి త్యాగాలకు తిరోధకాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, మరి అందులో ఉన్నటువంటి కుట్రదారులు ఏవైతే ఉందో ఆ కుట్రలను ఖచ్చితంగా ఈ ప్రజల బలంతో ఛేదిస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 11వ వార్డులో గెలిచినట్టయితే ఈ నడి రోడ్డు మీద తల నరుక్కుంటాను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మద్యం ఏరలై పారిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మట్టి కనిపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజల మద్దతు నాకు ఉన్నది. ఈరోజు కాలనీ వాసులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. కాలనీ వాళ్ళు అసలు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నన్ను వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, ఖచ్చితంగా మంచిగా నాకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా నేను నా యొక్క సేవలు మరి ఈ యొక్క విద్యానగర్ను మరి ఆదర్శవంతమైనటువంటి కాలనీగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి, నా యొక్క ఆవేదన ఏదైతే ఉందో, నాకు అన్యాయం జరిగింది, నాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పార్టీలో నేను మరి క్రమక్రమంగా నేను ఎన్నో సర్వీస్ చేసినా కూడా నా పార్టీ సర్వీసులను గుర్తించకుండా అనామకులైనటువంటి, మరియు అందరికీ తెలుసు అభ్యర్థుల యొక్క గుణగణాలు తెలుసు. అతను ఇట్లా ఒకవేళ వచ్చినట్టయితే విద్యానగర్ను ఏ విధంగా భ్రష్టుపరుస్తారో కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దయచేసి విద్యానగర్ కాలనీ వాసులు,
నా మీద నన్ను ఆశీర్వదించండి, నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించండి. మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును బ్యాటు గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించరని మీకు ఎప్పటికీ కూడా మీ సేవలో నేను తప్పకుండా మీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఒక విద్యావంతునిగా, ఒక న్యాయవాదిగా, మరి విద్య యొక్క ఆవశ్యకత తెలిసిన వ్యక్తిగా మరి మీ యొక్క గౌరవాన్ని తగ్గించను, మీ వన్నె తగ్గించను, మీకు అప్రచిత పాలు చేయను, మీ కాలనీకి మంచి గౌరవం వన్నె తెస్తానని చెప్పి కాలనీని ఆదర్శవంతమైన విద్యానగర్ని కాలనీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఓటర్ మహాశయులకు చేతులెత్తి తలవంచి నమస్కరిస్తూ మరొకసారి మరి మనవి చేస్తూ తమ అమూల్యమైనటువంటి ఓటును బ్యాటు గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తా ఉన్నా. జై హింద్, బ్యాటు గుర్తుకే.